మోటు ఇక్కడ ఉండగా నేను ఈ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ గెలవడం చాలా కష్టం. కానీ నా గుజ్జులేని బుర్రలోకి అద్భుతమైన పిజ్జా లాంటి ఒక ఆలోచన వచ్చింది. భలే మోటు. తాగు. అసలే ఏమైంది? నా ఒంట్లో శక్తి అంతా పోయినట్టుంది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాను. చేతులు కూడా కదలటం లేదు. మోటు, ఇంటికెళ్ళు, విశ్రాంతి తీసుకో. ఇంకొద్ది రోజుల వరకు ఒక్క అడుగు కూడా నువ్వు నడవలేవు. ఏహే, బలే 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 బలే. చెప్పు, మోటుతో ఏం తాగించావు? చెప్పు, ఏం తాగించావు? చెప్పు చెప్పు. కాపాడండి, కాపాడండి. చెప్పకండి. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి విషయం తెలియనివ్వకూడదు. ఏంటి, ఏం తెలియనివ్వకూడదు అంటున్నావు? చెప్పు. ఆపు, కొట్టద్దు, కొట్టద్దు. ఏది ఏం జరిగినా సరే మీరు వాళ్ళకి నిజం చెప్పకండి. నోరు మూసుకో. నువ్వు నన్ను ఇరికించేలా ఉన్నావు. దెబ్బలు తింటున్నది నేను, నువ్వు కాదు. పతులు, సారీ సారీ. నేను ఒక మందుని నీళ్లలో కలిపి మోటు చేత తాగించాను. ఇప్పుడు అతను ఈ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొనలేడు. అరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? చెప్పు. పద, డాక్టర్ జట్కా గారి దగ్గరికి వెళ్దాం. ఓయ్ మోటు, నా సహోదరుడా, నువ్వేమీ దిగులు పడకు. ఇదిగో ఈ మందుని తాగు. బహుశా రేపటికల్లా అంతా సర్దుకుంటుంది. బహుశానా? ఒకవేళ సర్దుకోకపోతే ఏం చేయాలి? ఓయ్, అలా అయితే యాక్షన్ డూప్లికేషన్ మిషన్ తీసుకో మిత్రమా. ఇవి వాచ్ లాంటివే. ఒకటి పత్తులు పెట్టుకుంటాడు, అది లాక్ చేసేస్తాడు. రెండవది మోటు నువ్వు పెట్టుకో. ఎప్పుడైతే పత్తులు తన వాచ్ లో ఆన్ బటన్ నొక్కుతాడో అప్పుడు పత్తులు ఏ పని అయితే చేస్తూ ఉంటాడో నీకు తెలియకుండానే నువ్వు కూడా అదే పని చేస్తావు మోటు. అంటే దీని అర్థం నేను హై జంప్ చేశానంటే మోటు కూడా చేస్తాడనే కదా? నేను వేగంగా పరిగెత్తానంటే మోటు కూడా వేగంగానే పరిగెడతాడా? అవును మిత్రమా, అవును. ఇదంతటినీ కాపీ చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు నీ వాచ్ ని ఆఫ్ చేస్తావో అప్పుడు ఇక మోటు నీ యాక్షన్ ని రిపీట్ చేయడు. ఎప్పుడైతే నువ్వు నీ వాచ్ ని అన్లాక్ చేస్తావో అప్పుడే మోటు తన వాచ్ ని తీయగలుగుతాడు. ఇలా చేయటం వల్ల ఆట మధ్యలో జాన్ మోటు వాచ్ ని దొంగిలించలేడు. అవును, ఇదిగో తీసుకో, ఇది పెట్టుకో మిత్రమా. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ డోంట్ మైండ్. ఇదిగో ఇక్కడ వాచ్ లాక్ అయ్యింది, ఆన్ కూడా అయ్యింది. జాన్, మర్యాదగా వాచ్ తిరిగిచ్చేయి. చూస్తుంటే పొద్దున తిన దెబ్బలకి నీకు ఇంకా బుద్ధి వచ్చినట్టుగా అనిపించట్లేదు. మర్యాదగా వాచ్ ఇచ్చేయి. దెబ్బలు కొట్టే సమయం అయిపోయింది, ఇప్పుడు మీరు దెబ్బలు తినే సమయం వచ్చింది. జాన్ ద డాన్ ఈ మెసేజ్ ని మీకోసమే తీసుకొచ్చాడు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. దేవుడి మీద ఒట్టు, నా పని అయిపోయింది. అరే పత్తులు, ఏదో ఒకటి చేసి నన్ను ఆపు. నా కాళ్ళు నా ప్రమేయం లేకుండా పరిగెడుతున్నాయి. తీసుకో. ఇప్పుడిక్కడ మోటుని ఏడిపించవలసింది నువ్వే. అతన్ని ఓడించి నన్ను గెలిపించాలి, అర్థమయ్యిందా? మోటు,
మోటు పరిగెత్తు పరిగెత్తు మోటు పరిగెత్తు. అరే నేను పరిగెత్తలేకపోతున్నాను. ఐడియా. ఈ విధంగా మోటు ఈ రేసులో గెలిచాడు. శభాష్ మోటు. ఓహో మోటు నా స్నేహితుడా, నువ్వు గెలిచావు. జాన్ చీట్ చేసినా కూడా ఓడిపోయాడు. అరే అతన్ని గెలిపించి నన్ను ఓడిస్తావా? ఏమైంది? ఎందుకు పరిగెట్టావు? నువ్వు అంత వేగంగా ఎందుకు పరిగెట్టావు? బాస్ చెప్పేది వినండి. ఒక ఎలుక నా ప్యాంటు లోపలికి దూరిపోయింది బాస్. ప్రేక్షకులారా, 400 మీటర్ల రన్నింగ్ రేస్ లో మోటు ఫస్ట్ వచ్చాడు. ఇప్పుడు హై జంప్ పోటీ ప్రారంభం కాబోతోంది. ఇప్పుడు జంప్ చేయి మోటు, ఇప్పుడు జంప్ చేయి. అరే మోటు జంప్ చేసి చూపించు. టీ కొట్టు బాబాయ్, నాకు వెంటనే బోల్డ్ అని పచ్చిమిరపకాయలు నింపిన సమోసాలు ఇవ్వు. అరే ఇప్పుడే ఇస్తాను, పట్టుకెళ్ళిపోతులు. ఇదిగో తమ్ముడు, నువ్వు చాలా మంచివాడివి. తీసుకో, ఈ సమోసాలు తీసుకుని తిను. నేను మీ బాస్ జాన్కి ఒక్క సమోసా కూడా ఇవ్వను. అతను చాలా చెడ్డవాడు. తీసుకో, తిను, తీసుకో. థ్యాంక్ యూ. నేను మంచివాడిని నువ్వు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కావాలా? నువ్వు మంచివాడివి కాదు. ఆహాహా, అద్భుతం అద్భుతం, చాలా అద్భుతంగా జంప్ చేశాడు. ఆహా అద్భుతం, నిజంగా బ్రహ్మాండంగా ఉంది. నన్ను ఓడిస్తావా? నా పరువు తీస్తావా? మోటును గెలిపిస్తావా? నువ్వు వాళ్ళ వైపే ఉంటావా? ఇచ్చాయి, నా వాచి నాకు ఇచ్చాయి. నువ్వు అసలు ఎందుకు పనికిరాని వాడివి. ఓయ్ మోటు నా మిత్రమా, ఇక నో టెన్షన్. నేను తన సిస్టమ్ మొత్తాన్ని రివర్స్ చేసేసాను. ఇక ఇప్పుడు మోటు వాచ్ ని తీసేయొచ్చు. ఇక ఇప్పుడు మోటు ఏం చేస్తాడో జాన్ అదే చేస్తాడు. భలే పెద్దన్నయ్య భలే. నేనిప్పుడు జాన్ని ఒక ఆట ఆడిస్తాను. నన్ను తను చాలా ఏడిపించాడు. ఆ జాన్ ఇప్పుడు నేనాడిస్తాను. ఈ దెబ్బతో వాడు ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయడానికి సాహసించకూడదు. గుడ్. భలే భలే. జాన్ ఆ డాగీతో భలే కాంపిటీషన్ లో పాల్గొన్నాడు. చాలా గొప్పోడనే అనుకోవాలి. చూడండి ఈ ఎముక కోసం ఇప్పుడు ఎలా పరిగెడతాడో. ఆపండి ఆపండి ప్లీజ్. ఇంకా ఎందుకు నా పరువు తీస్తారు?
జాన్ ని డాగీగా మార్చేశారు. ఇప్పుడు ఈ జాన్ ఎలా అవుతాడు డాన్? ఎలా అవుతాడు డాన్? సారీ సారీ, వదిలేయండి, పొరపాటు అయిపోయింది. ఐ యామ్ వెరీ సారీ. అరే పతులు, తన సంగతి చూడు, చాలా కష్టపడిపోతున్నాడు. అరే, నాకిలా తిరగడం రాదు. నన్నెందుకు ఇలా ఏడిపిస్తున్నారు? నన్ను క్షమించండి, వెళ్ళిపోనివ్వండి. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, ఇదిగో ఇది తీసుకో. ఈ మందు తాగు మిత్రమా. ఇప్పుడే దీన్ని తయారు చేసి తీసుకొచ్చాను. నీ నీరసం అంతా క్షణంలో మాయమైపోతుంది. అవును మిత్రమా. భలే పెద్దన్నయ్య, భలే భలే మజాగా ఉంది. నౌ ఐ యామ్ ఫైన్. నేను ఇప్పుడు హ్యాపీగా ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తాను. మోటు, నువ్వు ఈ కాంపిటీషన్ లో గెలిచావు, ఇంకేం పార్టిసిపేట్ చేస్తావు? ఇదిగో ఈ ట్రోఫీ తీసుకో.